బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అట్టడుగు బలహీన వర్గాలు పైకి వచ్చాయని కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యమా చట్ట సభలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. పంజాగుట్టలో 2019 ఏప్రిల్ 12న అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టారని, జూలై 18న అమలాపురంలో మరొక విగ్రహాన్ని తయారు చేపించి తెప్పించామని తెలిపారు. తెల్లారేసరికి ఆ విగ్రహాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారని అన్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కోర్టు పోలీసులు ఎత్తుకెళ్లిన సమయంలో విగ్రహం ఎలా ఉందో అలాగే అప్పగించాలని ఆదేశించడం స్వాగతించారు. ఈ భారతదేశ స్వాతంత్ర్యం తెచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ జాతి పిత, వారెంబడి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా చాలా మంది జైళ్ల పాలై ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. కానీ ఆయన స్వాతంత్ర్యం తెచ్చినప్పుడు అట్టడుగున్న ప్రజలు బావుల దగ్గరకు పోనీయలే, గుళ్ళకు పోనీయలే. ఇది గుడి, మీరు అంటారని వారు దూరం ఉండాలి. నీళ్లు పట్టుకోవద్దు, ఎట్లా పట్టుకుంటారా, గుళ్ళకి ఎట్లా వస్తారా అని గుళ్ళల్లో రానియలేదు. గ్రామాల నుంచి ఊరవతల ఇళ్లు కట్టుకోమన్నారు వాళ్ళను. అలాంటి పరిస్థితులలో మన భారతదేశం రాజ్యాంగం ఎట్లుండాలని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు అందరూ కూడా ఒక ఆలోచన చేశారు. కడుపు కాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే మన దేశ చరిత్ర, మన దేశ రాజ్యాంగం రాయగలుగుతాడని ఆయన చైర్మన్ పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ ను చైర్మన్ పెట్టి కమిటీ వేశారు. వారు రాసిన రాజ్యాంగం ఈనాడు కూడా నడుస్తుంది. కానీ అప్పుడప్పుడు కొందరు రాజ్యాంగాన్ని మార్చాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి సమయంలో జై భీమ్ కార్యకర్తలు, మా దేవుడు ఆయన అన్నం పెట్టిండు మా అందరికి. లేకుంటే వారు గ్రామాలలో చెప్పులు తోడుకునే అర్హత కూడా లేకుంటే చెప్పులు కూడా నెత్తి మీద పెట్టుకొని పోవాలి అని అన్నారు దొరలు. అలాంటి వాతావరణం ఉన్న మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే వాళ్ళ బతుకులు ఈనాడు పైకి వచ్చినాయి. గ్రామాలలో కూడా ఎస్సీలు బయటకు